ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో అమ్మవారు దసరా నవరాత్రులలో ఈసారి 11 రోజులు వచ్చాయి కాబట్టి 4వ రోజున శ్రీ కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారండి. కాత్యాయని దేవి అలంకారం అనేది అసలు చాలా చాలా విశిష్టత మరియు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి అలంకారం అండి. ఈ తల్లికి రకరకాల హారతులు కూడా ఇస్తున్నాము. ఈ హారతులు ఎందుకు ఇవ్వాలి అనేది నేను పెద్ద వీడియోలో చెప్తాను. ఈ తల్లి మనకి సకల శుభాలను కలిగింపచేసేటువంటి తల్లి. సకల కార్యసిద్ధికి కూడా ఈ తల్లి ధ్యానిస్తే కార్యాలన్నీ కూడా మనకి నెరవేరుతాయండి. చందహాజ్వలకరాశార్దూలవరవాహన కాత్యాయని శుభం దద్యద్దానవఘాతిని అంటే ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిణి అయిన శ్రీ కాత్యాయని దేవి మహిషాసుని సంహారంలో దుర్గాదేవికి సహాయం చేసిందని స్కంద పురాణం తెలియజేస్తుందండి. అంటే దేవతలకు కూడా వాళ్ళ శక్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళ వల్ల ఆ దుష్టుడు సంహారం కుదరలేదండి. అయితే ఆ తల్లి వాళ్ళందరికీ కావలసినటువంటి శక్తిని ప్రసాదించటం కోసం ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సకల దేవతలను శక్తులను కూడా కలబోసి ఆ తల్లి కాత్యాయని దేవి రూపంలో వెలిసిందండి. ఈయన పూర్వం కథ మహర్షి అనే ఆయన అమ్మవారి భక్తుడండి. ఆయన దేవి ఉపాసన చేయటం వల్ల ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. ఆయనకి ఈ అమ్మవారి భక్తి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ తపస్వికి ఆయన పెట్టుకున్న పేరు కాత్యాయనుడు. ఆయన కూడా అమ్మవారి కోసం పూజ చేసి అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మవారినే పుత్రికగా పొందాడు. ఆయన పుత్రిక కాబట్టి ఈ తల్లిని కాత్యాయని దేవి అంటారు. కాత్యాయని దేవి అనుగ్రహం కలగాలి అంటే ముందుగా మనం కాత్యాయన మహర్షిని తలుచుకొని ఆ తల్లికి పూజ చేస్తే కాత్యాయని దేవి అనుగ్రహం లభిస్తుంది. చూసారా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఒక చేతిలో పువ్వు, ఒక చేతిలో శూలం, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో కొడవలి, ఒక చేతిలో వరదభయ హస్తం కలిగి ఉన్నారు. చూసారా ఆ తల్లి సకల శుభాలను కలగజేస్తుంది. దేవతలకు కూడా ఆ యుద్ధంలో పరాజయం రాకుండా ఉండటం కోసం అమ్మవారు ఈ రూపాన్ని దాల్చిందండి. ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః అనే మంత్రంతో